నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని కళలు కొన్ని ఏజెస్లోనే నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఆ ఏజెస్లో నేర్చుకుంటే, అంటే చిన్నతనంలోనే నేర్చుకుంటే సంగీతమైనా డాన్స్ అయినా కూడా అంటే బాగా వస్తుంది, చాలా ఏళ్ల వరకు నేర్చుకోవచ్చు, ఆ టైంలో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. కానీ చాలామంది ఆడవాళ్లకు సంగీతము డాన్స్ చిన్నప్పుడు వాళ్ళు మిస్ అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు, అయ్యో మనం ఎందుకు నేర్చుకోలేదు అని. ఎందుకు నేర్చుకోకూడదు? ఇప్పటికైనా కూడా స్టార్ట్ చేయండి. నేను చాలా మందిని చూసానండి, సంగీతం అయినా డాన్స్ అయినా అట్ లేటర్ స్టేజ్, అంటే మీరు 40-45కి రియలైజ్ అయినా కూడా అప్పుడు కూడా స్టార్ట్ చేసే వాళ్ళని చాలా మందిని చూసాం. అది కేవలం ఈ రెండింటి విషయంలోనే కాదండి, ఏదైనా కూడా ఎనీ ఆర్ట్ ఫామ్ మనం మీద నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వయసుతో సంబంధమే లేదు, మన మనసుతో సంబంధం. మనం నేర్చుకోవాలి అనుకోవాలి తప్ప హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. కాకపోతే చిన్నప్పుడు నేర్చుకొని పర్ఫామ్ చేసేంత స్కోప్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉండకపోవచ్చు. కానీ మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి 100% మీరు అనుకున్నది ఏ ఏజ్ అయినా సరే స్టార్ట్ చేసేయండి. ఓకే, సో మరి వంటల విషయంలో మాత్రము ఏజ్తో సంబంధం ఏంటండి? ఎప్పుడైనా ఎవరైనా వంటలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, అది 100% జరగాల్సిందే. మరి ఈరోజు అటువంటి చక్కటి వంటకాలు మన అమృతం కార్యక్రమంలో రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టేద్దాం. మరి ఈ రోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? నోరూరించే సగ్గుబియ్యం హల్వా. కొందరు సగ్గుబియ్యం హల్వాని అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు, పండగలప్పుడు చేసుకుంటూ ఉంటారు. అలా అంటే కొందరు మామూలుగా కూడా ఇష్టంతో కూడా చేసుకుంటూ ఉంటారు. సగ్గుబియ్యం హల్వా ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం, నేర్చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా మనము చాలా రకాల హల్వాలు మన అమృతం ప్రోగ్రాంలో చేశాం. సగ్గుబియ్యం హల్వా ఇంతవరకు చేయలేదేమో అని నా గుర్తు ప్రకారం నాకు తెలుస్తుంది. సగ్గుబియ్యంతో ఉన్నటువంటి ఉపయోగాల గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఒంట్లో వేడి తగ్గిస్తుంది, ఎముకల్ని దృఢంగా చేస్తుంది, శరీరంలో రక్తహీనత ఎవరికైనా ఉంటే బ్లడ్ కౌంట్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే బీపీని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇలా మనకి ఏంటి అంటే సగ్గుబియ్యంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఒక మనిషికి నీరసంగా ఉందనుకోండి, వెంటనే సగ్గుబియ్యం కాచేసి చక్కగా జావలాగా కాస్త పంచదార వేసి ఇస్తూ ఉంటారు ఎనర్జీ కోసం. వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమందికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఒక 2-3 రోజులు, అలాంటి వాళ్లకు. అలా మనందరికీ బాగా సగ్గుబియ్యం మన ఇంట్లో రెడీగా ఎప్పుడు ఉండేటువంటి ఒక పదార్థం. మరి దాంతో ఎప్పుడైనా మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాము. దీన్ని మనము నీళ్లు పోయకుండా, ఇదిగో నానబెట్టిందే కాబట్టి నీళ్ళు ఇందులో ఆల్రెడీ ఉంటాయి. సో చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేద్దాం. దాని తర్వాత చాలా సులభంగా హల్వా తయారు చేసేద్దాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసాం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని. దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తున్నానండి. ఇక హల్వా అంతా కూడా పూర్తి ప్రాసెస్ మనం దీంట్లోనే చేసుకుంటున్నాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి కాస్త నెయ్యి వేస్తున్నాను. ఓకే, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బాదం వేసి ఒక్కసారి వేయించేసుకుందాం. దీన్ని మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా, లేకపోతే బాదం తురుముకొని అలా చేసుకుంటారు అంటే కూడా చేసుకోవచ్చు. బాదం లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, అంటే ఈ 3 పప్పులు కూడా మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఇందులోకి ఎక్స్ట్రాగా అంటే ఇంకా మీరు ఏం తీసుకోవచ్చు, కిస్మిస్లు కావాలంటే వేసుకోవచ్చు. కొంతమందికి వాల్నట్స్ ఇష్టం, కానీ వాల్నట్స్ జనరల్గా ఎందుకో ప్రిఫర్ చెయ్యరు, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది కదా, అందుకని కాబోలు తెలీదు. సాధారణంగా మనకు ఫస్ట్ చేతికి వచ్చేది జీడిపప్పు, కిస్మిస్లు, బాదం, ఆ తర్వాత పిస్తా పప్పు. సరేనండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ హ్యాపీగా వేసుకోవచ్చు. సారపప్పు వేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్రతి ఒక్కరింట్లో సగ్గుబియ్యం ఉండేదే. సో ఇదేం స్పెషల్గా మనము ఎక్కడెక్కడో దొరికేది కాదు, దొరకనిది కాదు. సో హాయిగా దొరుకుతుంది అండ్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. బికాస్ మనం ఖచ్చితంగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ అది సగ్గుబియ్యం. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
నెయ్యి మాత్రం అలానే ఉంచేసి కేవలం డ్రై ఫ్రూట్స్ని మాత్రం తీసేసుకుందాం. ఓకే, ఇందులో ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఇలా చక్కగా ఒక ముద్దలాగా పేస్ట్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం ఏదైతే ఉందో దాన్ని ముందు ఈ నెయ్యిలో వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా మనం వేయించేసుకుందాం. కొంచెం ఇది లైట్గా వేయించేసుకుంటే మనకి విడిపోతుందండి. ఇలా చక్కగా చూసారా, కొంచెం మనకు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయింది. ఇంకొంచెం అవ్వాలి, ఇంకో 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ఓకే, సో చక్కగా మనకు ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. సో 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి దీంట్లో 1 కప్పు బెల్లం పొడి వేసుకుందాం. సో ఇది కూడా మనకు చక్కగా ఈ వేడికి కరిగి బాగా దగ్గర పడుతుంది అనమాట. కానీ దీన్ని మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలండి. అంటే హల్వా కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా, అలా చక్కగా మనకు దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇలా మనకు చక్కగా కలుపుతూ ఉండాలండి. చూసారా, బెల్లం కూడా కరిగింది. కొంచెం నెయ్యి కూడా మళ్ళీ పైనుంచి వేసాను నేను. మనం కొన్ని వంటకాలు తయారు చేసేటప్పుడు బ్రెడ్ పౌడర్ వేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు బ్రెడ్ పౌడర్ మన ఇంట్లో రెడీగా ఉండదు. కానీ ఓట్స్ ఉంటాయి కదా, అయితే ఓట్స్ని లైట్గా పొడి చేసుకొని దాన్ని కూడా చక్కగా ఆ కూరల్లో వాడుకోవచ్చు. అప్పుడు బ్రెడ్ పౌడర్ వాడితే ఎంత రుచిగా ఉంటుందో ఓట్స్ వాడితే కూడా అంతే రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ చిట్కా అవసరమైతే ఈసారి ట్రై చేయండి. ఇలా చక్కగా చూసారా, అంటే మనకి ఇట్లా బాండి వదలాలన్నమాట. అప్పుడు మనకు హల్వా పూర్తయినట్టు లెక్క. దీంట్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. కొన్ని లైట్గా పైనుంచి వేసుకోవడానికి ఉంచేసుకుందాం. ఓకే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇలా పైన నుంచి కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా చాలామంది నైవేద్యంగా సమర్పించేటువంటి చక్కటి హల్వా సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా పప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి, రుబ్బుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి వేసి ప్యాన్కి అంటుకోకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం హల్వా రెడీ. చూసారు కదా, సగ్గుబియ్యం హల్వా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. 2 స్టెప్స్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, సూపర్. కమ్మగా ఉంది, హాయిగా ఉంది. అంటే ఆ సగ్గుబియ్యం టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. దానికన్నా కూడా బెల్లం ఫ్లేవర్ అనేది కొంచెం బాగా డామినేట్ చేస్తుంది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. అమృతంలో నేను తయారు చేయబోయే 2వ వంట పేరు బ్రాకలీ పర్పుల్ క్యాబేజ్ కాబూలీ శనగల సాలెడ్. అమ్మో, ఏంటి ఇంత పెద్దగా ఉంది పేరు అంటారా? సాలెడ్ కదండి. సో అందులో ఉండే ముఖ్యమైన పదార్థాలని ఒక పేరుగా పెట్టుకున్నాం అనమాట. ఏం లేదండి, బ్రాకలీ ఖచ్చితంగా మనం సాలెడ్లో ఉపయోగిస్తాము. దానికి తోడు పర్పుల్ క్యాబేజ్ కూడా 100% వాడతాము. కాబూలీ శనగలు
అంతే. సో దాంతో సాలెడ్ అన్నమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రాకలీ 1 కప్పు, తరిగిన పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ కొద్దిగా. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అసలు మేము చెప్పిన పేరులోనే కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయి, ఎందుకంటే ముఖ్యమైన పదార్థాలు అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు మనము పర్పుల్ క్యాబేజ్, ఇదిగోండి కాబూలీ శనగలు ఉడికించుకొని పెట్టుకున్నాము, అలాగే బ్రాకలీ. సో బ్రాకలీ గురించి మాట్లాడుకోవాలి అంటే హార్ట్ హెల్త్కి సూపర్గా పనిచేస్తుంది అనమాట. సో బ్రాకలీ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, ఎందుకంటే కంటి ఆరోగ్యానికి, క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి, తర్వాత గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, స్కిన్కి, అన్నిటికీ చాలా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సూపర్గా పనిచేస్తుంది. పసిపిల్లల నుంచి, మనకు 6 months పిల్లల నుంచి కూడా చక్కగా బ్రాకలీని ఉడికించేసి చిన్నగా లైట్గా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు చేస్తే బెటర్ అనమాట. అలాగే మనం ఈరోజు కాబూలీ శనగలు, మంచి ప్రోటీన్, ఇది కూడా గుండె ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియకు చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి సూపర్గా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పర్పుల్ క్యాబేజ్. ఈరోజు అన్నీ అంటే మనము ఈరోజు తీసుకున్న సాలెడ్లో తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా హెల్దీ. అందుకే సాలెడ్ అంటేనే హెల్దీ, అంటే అన్ని హెల్దీ ఐటమ్సే ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ వంట ప్రాసెస్ చాలా ఈజీ అండి. అంటే పెద్దగా సాలెడ్లో కొత్తగా నేను చెప్పే ప్రాసెస్లు అంటూ ఏం లేవు, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏమేమి ఉపయోగిస్తున్నాము, ఎలా దాన్ని మిక్స్ చేస్తున్నాము, ఇది మాత్రమే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో మన ముఖ్యమైన పదార్థం ఏంటి, ఫస్ట్ బ్రాకలీ. సో బ్రాకలీని ఇలా ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోనే కాబూలీ శనగలు మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. రాత్రి అంతా కూడా మనం నానబెట్టేసుకోవాలి. మర్నాడు పొద్దున ఒక 10 నుంచి 15 విజిల్స్ వరకు ఈజీగా పడుతుంది. ఒకవేళ ఇది సరిగ్గా మనకు ఉడకకపోతే పొట్టనొప్పి వచ్చే ఇబ్బంది ఉంటుంది. సో అందుకేంటి అంటే చాలామంది మా కాబూలీ శనగలు పడవు పొట్టనొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకు, దాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల వస్తుంది. సో మితంగా కరెక్ట్గా ఉడికించి ఏది తిన్నా కూడా ఏ ఇబ్బంది రాదు. సో మరి ముందుగా ఉడికించిన కాబూలీ శనగలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా పుల్లగా మంచి వైటమిన్ సి అధికంగా ఉన్నటువంటి చెర్రీ టొమాటోస్, ఇది కూడా మనము ఆల్మోస్ట్ ఒక 3-4 టొమాటోస్ వేసుకున్నట్టు లెక్క. ఆ తర్వాత చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత పర్పుల్ క్యాబేజ్లో కూడా చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పర్పుల్ క్యాబేజ్ని ఎక్కువగా సాలెడ్స్లోనే వాడతారు, కూర రూపంలో కన్నా కూడా మనకి సాలెడ్స్లోనే పర్పుల్ క్యాబేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లెట్యూస్ కూడా మనం కొంచెంగా వేసేసుకోవచ్చు. అంటే చాలామంది లెట్యూస్కి క్యాబేజ్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి క్యారెట్ తురుము. చూసారా, మనం ఏది మనం వేయించలేదు నూనెలో, ఆల్మోస్ట్ అన్ని పచ్చిగా వేసినట్టే, కాబూలీ శనగలు తప్ప. సో ఇది చాలా హెల్దీ. అంటే కొందరనే మాట తీసుకుంటే అసలు ఉడికిస్తే లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి, ఉడికించకుండానే తింటేనే చాలా మంచిది అని చెప్తారు కదా, అది 100% మేబీ ఇట్స్ రైట్. ఉడికించినప్పుడు ఎంతో కొంత న్యూట్రియంట్స్ అనేవి మనకు వెళ్ళిపోవచ్చు, అట్లా అని ప్రతిదీ ఉడికించకుండా తను తినలేము, ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనం వేసినవన్నీ కూడా మనం పచ్చిగా వేసినట్టే కాబట్టి 100% న్యూట్రియంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా మితంగానే వేయాలి ఎప్పుడు కూడా సాలెడ్లో, బికాస్ అది పైననే ఉంటుంది కాబట్టి ఉప్పు తగులుతూ ఉంటుంది. అండ్ సాలెడ్ తినే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి రుచుల్ని కాస్త సాత్వికంగా ఉండడానికే కదా, ఇలాంటి రుచులన్నింటినీ కాస్త డౌన్ చేయాలి. మనం మామూలుగా తినే మసాలాలు, కారాలు, ఉప్పులు, వాటికి కొంచెం దూరంగా ఉండడానికే కదా సాలెడ్ తినేది. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా మనం అన్నీ వేసేసుకుండా ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు ప్రాసెస్ ఉందండి. అంటే కొంచెం మనం ఇంతవరకు కారం ఎక్కడ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు కావాలంటే ఇందులో పెప్పర్ పౌడర్ లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి కొంచెం భిన్నంగా కాస్త డిఫరెంట్గా
ఒక పోపు నేను తయారు చేయబోతున్నాను. సో దానికి చాలా చిన్న ప్యాన్ అవసరం అండి, ఇంత పెద్దది అక్కర్లేదు. చిన్న ప్యాన్ పెట్టేసుకో, మన ఇంట్లో పోపు బాండీ ఉంటుంది కదా, అలా చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఓకే, ఇందులో కాస్త నూనె, కుకింగ్ ఆలివ్ ఆయిల్ ఎవరైనా వాడుతుంటే కనుక మీరు కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా వాడచ్చు. సో ఉప్పు వేసిన తర్వాత మనకు కొంచెం ఆ తేమ అనేది దిగుతుంది కదా, సో కొంచెం మనకు లైట్గా వాటరీ ఫీల్ వచ్చేస్తుంది. అంటే వెజిటబుల్స్లోంచి మనకు ఆ నీళ్ల కంటెంట్ అనేది కాస్త ఊజ్ అవుట్ అవుతుంది ఉప్పు వేసినప్పుడు. సో అందుకు చూసారా, కొంచెం మనకు మరీ డ్రైగా ఉన్నది కాస్త ఉప్పు వేసిన తర్వాత కొంచెం అలా వాటరీగా అయింది. సో ఒక 2 స్పూన్స్ నేను నూనె వేసుకున్నానండి. అంటే ఇంత టోటల్ సాలెడ్కి నేను 2 స్పూన్స్ వేసాను. సో మీరు కొంత తీసుకుంటే చాలా కొంచెం వేసుకోండి చాలు. ముందుగా ఇందులో ఆవాలు, అలాగే కాస్త ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కారం, అంతే. సింపుల్ పోపు. కారం చూసుకోండి, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా పోపు కూడా మనం తయారు చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి మనం తయారు చేసుకున్నాం కదా సాలెడ్, దాంట్లోకి ఈ పోపును వేసేసుకోవాలి. సో ఇలా మనం పోపుని మనం తయారు చేసుకున్న సాలెడ్ మీదకి వేసేసుకోవడమే. ఇప్పుడు దీనికి ఒక రూపం వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, దీంట్లో చివరిగా కాస్త నిమ్మరసం పిండుకొని ఒక్క 5 నిమిషాల పాటు వదిలేస్తే పోపు, కారాలు, నిమ్మరసము ఇవంతా కూడా మన సాలెడ్కి చాలా బాగా పడుతుందన్నమాట. ఓకే, మన వంటింట్లో చాలా రకాల స్పాంజీలు, మసిగుడ్డలు మనం వాడుతూ ఉంటాం. అవి ఎంత వాష్ చేసినా కూడా వాటి తాలూకు క్రిములు, వాసన అస్సలు వదలదు. అయితే ఈసారి ఏం చేయండి అంటే చన్నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఆ స్పాంజీలు లేకపోతే మసిగుడ్డలు చక్కగా గంట పాటు నానబెట్టేసేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. అప్పుడు వాసన రాకుండా క్రిములు వదిలి చాలా చక్కగా ఉంటాయి. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. సో టేస్ట్ విషయంలో అయితే ఇంక అస్సలు అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. సో దీన్ని మనం చక్కగా ఇదిగోండి ఇలా మన ప్లేట్లో లెట్యూస్ పీసెస్ తీసుకున్నాను, దాంట్లోకి నేను సర్వ్ చేసేస్తాను. చూసారా, సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రాకలీ 1 కప్పు, తరిగిన పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ కొద్దిగా. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన బ్రాకలీ, ఉడికించిన కాబూలీ శనగలు, చెర్రీ టొమాటోస్, ఉల్లికాడలు, తరిగిన పర్పుల్ క్యాబేజ్, తరిగిన లెట్యూస్, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఇంగువ, పసుపు, కారం వేసి వేయించి కలిపెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని నిమ్మరసం కూడా పిండి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ రెడీ. చూసారు కదా, బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. 2 స్టెప్పులు దీనికి కూడా. అయితే మరి కావాల్సినవి ఏంటి అవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
సాలెడ్కి ఒక మంచి సౌత్ ఇండియన్ టచ్ ఇచ్చినట్టుంది. కొంచెం కారమే వేసుకున్నానండోయ్. సో కొంచెం మీరు తక్కువ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారం వేసాను యాక్చువల్లీ. ఆహా, కానీ బాగుందండి. పుల్లగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. అంటే మనం పచ్చిగా వేసినప్పటికీ కూడా ఇంత రుచి తీసుకురావచ్చా అని అనిపించింది అనమాట. దీన్ని చూస్తే 100% ట్రై చేయండి. చూసారు కదా ఇవాటి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.